నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి ఖని పట్టణంలో వైభవంగా గణపతి నిమజ్జనోత్సవాన్ని చేపడతాం. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. ఎన్టీపీసీ గుర్తింపు సంఘం ఎన్నికల కోసం సిఐటియు ఎన్నికల పోస్టర్ ఆవిష్కరణ. కుటుంబ కలహాలతోనే భర్త అజీం ఖాన్ ను గొంతు నిలిమి హత్య చేసిన భార్య. రామగుండం సిఐ లక్ష్మీనారాయణ వెల్లడి. భక్తుల నుంచి విశేష పూజలు అందుకుంటున్న గణనాథులు. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా వర్ధిల్లాలి. రామగుండం శాసనసభ్యులు కోరుగంటి చందర్. నవరాత్రులు భక్తులచే పూజలు అందుకుని శుక్రవారం నాడు నిమజ్జనానికి తరలి రానున్న గణపతుల నిమజ్జనోత్సవాన్ని వైభవంగా చేపడతామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. గోదావరి ఖని ప్రధాన చౌరస్తాలో గణపతి నిమజ్జనం ఏర్పాట్లను బుధవారం ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో శుక్రవారం నాడు జరిగే గణపతి నిమజ్జన కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పారు. గోదావరి వద్ద ప్రత్యేకంగా 3 క్రేన్లు 20 ప్లాట్ఫామ్లలో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశామన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్ సహకారంతో నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. గణపతి నవరాత్రోత్సవాలను రామగుండం నియోజకవర్గంలో అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఈ సంవత్సరం రామగుండం కార్పొరేషన్లో గతంలో 470 వరకు ఉంటే ఈసారి 570 నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నటువంటి కమిటీలను ఇలా మనకు లిస్టు రావడం జరిగింది. ఇంత గొప్పగా భక్తి భావంతో భక్తి శ్రద్ధలతోని ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలలో పాల్గొనేటువంటి భక్త మహాజనులకు అందరికీ కూడా రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ మరియు సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్ అన్ని సంస్థల సహకారంతో ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్, అదేవిధంగా ఆర్ఎస్ఎస్, బహిరంగ సంబంధించినటువంటి అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయడం కోసం ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని పెట్టుకొని అన్ని ఏర్పాట్లను కూడా ప్రత్యేకంగా చూడడం జరుగుతుంది. ఈరోజు చౌరస్తాలో ప్రత్యేకంగా లైటింగ్ కోసం, అదేవిధంగా గోదావరి దగ్గర ఈ యొక్క నిమజ్జనం ఏర్పాట్ల కోసం 3 క్రేన్లను, అదేవిధంగా 20 పైచీలకు ప్లాట్ఫామ్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఏమాత్రం చిన్న చితక పొరపాట్లు జరిగినా కూడా ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఉత్సవాలలో వేలాది మంది, లక్షలాది మంది పాల్గొనేటువంటి ఈ యొక్క ఉత్సవంలో అందరూ కూడా క్రమశిక్షణతోని ఈ యొక్క ఉత్సవాన్ని విజయవంతం చేయడం కోసం అందరూ కూడా భాగస్వాములు కావాలి. ఈ యొక్క ఉత్సవం మన ఉత్సవంగా మనం అందరం కూడా భావించుకోవాలి. ఎటువంటి మద్యపానం కానీ ఇతరత్ర వ్యసనాలు ఏమాత్రం అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈ యొక్క రేపు 9వ తారీఖు జరగబోయేటువంటి ఉత్సవంలో ఎవరు కూడా అటువంటిది సేవించకుండా ఈ యొక్క ఉత్సవంలో భక్తి భావంతో సంతోషంగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం విఘ్నేశ్వర స్వామి దీవెనలు అందరూ పొందేటువంటి విధంగా ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోని, ఆయురారోగ్యాలతో ఉండేటువంటి విధంగా ఈ యొక్క విఘ్నేశ్వర స్వామి దీవెనలు అందరికీ అందేటువంటి విధంగా ఈ యొక్క ఉత్సవాలను ఘనంగా మనం అందరం కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క ఉత్సవాల ముగింపు రోజు కూడా అందరం కూడా ఏదైతే భక్తిభావంతో 9 రోజులు ఉపవాస దీక్షలు చేసి మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మన భవిష్యత్తు బాగుండాలి, మనం చేసేటువంటి కార్యక్రమాలు ఎటువంటి ఆటంకం కాకుండా, ఇబ్బంది కాకుండా ఉండాలని 9 రోజులు ఏ విధంగా అయితే ప్రార్థనలు చేసినామో ఈ యొక్క దేవుణ్ణి
మనము హోమాలు చేసి అన్నదాన కార్యక్రమాలను చేసి అనేక పూజలు నిర్వహణ చేసినామో ఆఖరి దినము కూడా అదే విధమైనటువంటి భక్తి భావంతో కోలాహలంగా భక్తజనులందరూ కూడా ఈ యొక్క ఉత్సవంలో పాల్గొనాలి. ఎవరు కూడా ఇక్కడ చిన్న చితక పొరపాట్లు చెప్తే ఎవరికి వారు సరిదిద్దేటువంటి విధంగా కమిటీ సభ్యులందరూ కూడా తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమ విజయవంతం కోసం అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని ప్రత్యేకంగా కోరుతూ రామగుండ ప్రజలందరూ కూడా వినాయక చవితి 9 రోజులు నవరాత్రులు జరుపుకున్న ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ నవరాత్రుల రోజు ఏదైతే వినాయక చవితి నిమజ్జనానికి సందర్భంగా చౌరస్తాలో ఏర్పాట్లు కానీ ఇక్కడైతే వినాయకులకు బయటికి వెళ్ళి వారి రోడ్లు వచ్చే విధంగా ఏది కూడా ఇబ్బందులు లేకుండా అక్కడ నిమజ్జనం కాడ కూడా ఇబ్బందులు లేకుండా గౌరవ ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, ఏసీపీ గారు, ఇక్కడ మన విశ్వ హిందూ పరిషత్ నాయకులందరూ కూడా మధుస రాజేష్ గారు మరియు అన్న రాజేష్ అన్న గారు అందరూ కూడా ఇక్కడ చూడడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా అయితే ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నిటిని కూడా గౌరవ కమిషనర్ గారికి చెప్పి మున్సిపల్ తరఫు నుంచి అన్నింటినీ కూడా చేయించడం జరుగుతుంది. గోదావరి సబ్ డివిజన్లో 9వ తారీఖు రోజు గణేష్ నిమజ్జన కార్యక్రమం ఉన్నది. ఈ మొత్తం నాకు మద్దెని ప్లస్ ఈ గోదావరి రామగుండం 2 ఏరియాలో ఉన్నది. మనకు ఈ రామగుండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మన మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మన కమిషనర్ గారు, అదేవిధంగా పోలీసు వారు అందరూ కలిసి సమిష్టిగా ఏ రకంగా చేయాలన్న దాంట్లో చర్చించడం జరిగింది. సుదృఢ వాతావరణంలో అందరితో చర్చించి ఏ రకంగా రూట్ బందోబస్తు ఇప్పుడు మన గాంధీ చౌరస్తా ఉంది. ప్రతి ఒక్కటి గాంధీ చౌరస్తా నుంచి ముందుకెళ్ళి గంగానగర్ ఫ్లైఓవర్ కింద నుంచి అంటే అక్కడ టర్న్ తీసుకొని జిఎం ఆఫీస్ దగ్గర టర్న్ తీసుకొని ఆ రకంగా 20 ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇక్కడ బ్రిడ్జి మీద ప్లస్ అక్కడ మూడు క్రేన్లు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో ప్రశాంతంగా నిమజ్జనం జరుగుతుంది. మనం ముఖ్యంగా మా పోలీసు వారు పకడ్బందీ బందోబస్తు పెట్టాము. కొంచెం స్టార్ట్ కాగానే అందరూ ప్రశాంత వాతావరణంలో కొద్దిగా అంటే ఉత్సాహ వాతావరణంలో స్టార్ట్ చేసి ప్రశాంతంగా జరుపుతున్నాం. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, మున్సిపల్ కమిషన్ సుమన్ రావు, గోదావరి ఖని ఏసీపీ గిరిప్రసాద్, గోదావరి ఖని 1 టౌన్ సిఐ రమేష్ బాబు, నాయకులు డిటి బాలరాజ్, నారాయణ దాసు మారుతి, చిప్ప రాజేష్, గణేష్ నిమజ్జనం ఉత్సవ కమిటీ అధ్యక్షులు మైసా రాజేష్, కార్యదర్శి సురేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం ఎన్టీపీసీ ఆటోనగర్కు చెందిన అజీం ఖాన్ను కుటుంబ కలహాల నేపథ్యంలో తన భార్య శ్రావణి గొంతు నులిమి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని రామగుండం సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎన్టీపీసీ ఆటోనగర్కు చెందిన అజీం ఖాన్ కూలీ పనిచేసుకునేవాడు. అదే కాలనీకి చెందిన శ్రావణి అనే యువతిని 8 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సాఫీగా సాగిపోయే ఆ కుటుంబంలో 2 కొడుకులు, సంతానం కలిగారు. ఇక ఆర్థిక ఇబ్బందులతో భార్యపై అనుమానంతో తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. వారి మతాలు వేరు కావడంతో మరింత కారణమైంది. భార్యాభర్తల మధ్య ఇటీవల కాలంలో గొడవలు తీవ్రస్థాయికి చేరాయి. ఇబ్బందులు భరించలేని శ్రావణి షాపింగ్ మాల్లో సేల్స్ గర్ల్గా పనిచేస్తోంది. అయినప్పటికీ వివాదాలు తగ్గడం లేదు. ఇదే క్రమంలో నిన్న ఇరువురి మధ్య జరిగిన గొడవ భర్త అజీం ఖాన్పై దాడి చేసి గొంతు నిలిమి చంపేసిందని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నామని సీఐ తెలిపారు. నగర్లో ఒక హత్య జరిగింది. అజీం ఖాన్ హత్య జరిగింది. అజీం ఖాన్ హత్య వెనుక ఉన్న మాకు దర్యాప్తులో తెలిసిన విషయాలు ఏంటంటే అజీం ఖాను శ్రావణి అలియాస్ సనా అనే వాళ్ళిద్దరికి మధ్య ప్రేమ వివాహం జరిగింది 2015లో. వాళ్ళకి 2 పిల్లలు కలరు. వీళ్ళకి మంచిగానే ఉన్న క్రమంలో శ్రావణికి ఈ మధ్య అక్రమ సంబంధం ఉందనే ఉద్దేశంతో తరచుగా అజీంకి ప్లస్ సనాకి మధ్యలో గొడవలు అవుతున్నాయి. అదే విషయమై నిన్న మధ్యాహ్నం 2 గంటలకి అజీం ఇంట్లో ఉన్నటువంటి సనాతో గొడవ పెట్టుకున్నాడు. ఆ క్రమంలోనే శ్రావణి అజీంని గొంతు నులిమి చంపేసినట్టుగా ప్రాథమిక విచారణలో తేలింది. దర్యాప్తు కొనసాగిస్తున్నాం. ఎన్టీపీసీ సంస్థ ప్రాతినిధ్య సంఘం గుర్తింపు, మెజార్టీ యూనియన్ గుర్తింపు ఎన్నికలు ఈ నెల 19న జరగనున్నాయి. ఈ సందర్భంగా సిఐటియు ఎన్నికల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో సిఐటియు అనుబంధ ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ స్టార్ గుర్తుపై పోటీ చేస్తోందని, ఎన్నికల ప్రచారంలో భాగంగా గోడ పత్రికను విడుదల చేయడం జరిగిందన్నారు.
ఈ ఎన్నికల్లో సిఐటియుతో పాటు ఐఎన్టీసీ, బిఎంఎస్, హెచ్ఎంఎస్ సంఘాలు పోటీలో ఉన్నాయి. గతంలో గెలిచిన యూనియన్లు గుర్తింపు సంఘం హోదాను తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవడం జరిగిందని, నిరంతరం కార్మిక వర్గ హక్కులకై పోరాడితేనే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిఐటియు పోరాటం చేయడంలో అగ్రభాగాన నిలుస్తున్నదని అన్నారు. ఎన్టీపీసీని రక్షించుకోవాలన్నా, కార్మిక హక్కులు కాపాడాలన్నా సమరశీల పోరాటాలు చేసే సిఐటియును ఎన్టీపీసీ ఉద్యోగులు ఆదరించి స్టార్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 19న జరిగే గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో సిఐటియు పోటీ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా పోస్టర్ను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో గతంలో గుర్తింపు యూనియన్గా ఉండి అనేక కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ మళ్ళీ ఈరోజు తాము ఏదో చేస్తామని చెప్పేసి కార్మికుల ముందుకు రావడం జరుగుతూ ఉన్నది. కానీ ఈ యాజమాన్య తొత్తులు, లంచగొండులు, పైరవికోర్లు, క్వార్టర్లు, పైసలకు అమ్ముకునే వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా పోటీలో రావడం జరుగుతుంది. గత వేజ్ డివిజన్లో యాజమాన్యానికి అనుకూలంగా తొత్తులుగా మారి ఒక విధంగా కార్మికులు వ్యతిరేకిస్తున్నా కూడా ఢిల్లీకి పోయి అగ్రిమెంట్లు చేసుకున్న సంస్కృతి ప్రత్యర్థి యూనియన్లు ఉన్నాయి. సో అలాంటి యూనియన్లు ఈరోజు పోటీలో ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఈ యొక్క ఐఎన్టీసీ, బిఎంఎస్, హెచ్ఎంఎస్ సంఘాలు ఇవి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు స్వాతంత్ర పూర్వం ఉన్న పరిస్థితులను తీసుకొచ్చే విధంగా 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటల విధానం ఏదైతే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు ఎన్ భిక్షపతి, కార్యనిర్వాహక అధ్యక్షులు ఈ భూమయ్య, ఉపాధ్యక్షులు ఆర్ సాంభయ్య, ప్రధాన కార్యదర్శి బి సారయ్య, కార్యదర్శి ఆర్ సంపత్, గణేష్ మరియు ముఖ్య సలహాదారు కె నరసింహరాజు పాల్గొన్నారు. బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్గా నియమితులైన పి మల్లికార్జున్ను బుధవారం బీజేపీ నాయకులు గడ్డ మధు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో బీజేపీ పార్టీని బలోపేతం చేసేలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నర్సింగ్ దొర, తిప్పారపు మధు, కోరం నరేందర్ రెడ్డి, అడేపు రాజేందర్, సలీం, జి రాము తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్, డిఎన్బి జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్, డిసిహెచ్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ, ఎన్ఐసీయూ, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ఈసీజీ, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9009 66653 8008 76355. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆశీస్సులతో రామగుండం నియోజకవర్గంలోని ప్రజలందరూ సుభిక్షంగా, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. లోక కళ్యాణార్థం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోని గణేష్ మండపంలో బుధవారం శ్రీ లక్ష్మీ నరసింహ మహాగణపతి హోమాన్ని ఎమ్మెల్యే చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలోని ప్రజలందరూ బాగుండాలని, ప్రజలందరికీ గణేశుని ఆశీస్సులు ఉండాలని స్వామివారిని వేడుకున్నారు.
అధిదేవతా మృత్యుదేవతా సహిత అంగారకగ్రహాయ స్వాహ అంగారకగ్రహాయ ఇదన్నోమ అధిదే ఓమాప్యాయ స్వగమేతతే విశ్వదస్యోమరుష్ట్యం భవావాచస్సరంగతే స్వాహ ఓం భూ స్వాహ అగ్నేయ నమః భువ స్వాహ వాయువైరన్నోమ. మన రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శ్రీ లక్ష్మీ మహాగణపతి హోమం కార్యక్రమాన్ని శ్రీ విఘ్నేశ్వర స్వామి నవరాత్రోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. లోక కళ్యాణార్థం రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ యొక్క మహాలక్ష్మి గణపతి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క హోమం కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. రామగుండం నియోజకవర్గంలో ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఊరున వాడవాడన గణపతి నవరాత్రోత్సవాలను నిర్వహించుకోవడం సనాతన ధర్మాలను పాటించుకుంటూ ఈ యొక్క పూజా కార్యక్రమాలను నిర్వహించుకోవడం చాలా సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాంతంలో అత్యంత వైభవంగా ఘనంగా జరుగుతూ ఉన్నది. ఈ ఏటా కూడా అందరూ కూడా ఈ యొక్క నవరాత్రోత్సవ 9 రోజులు విఘ్నేశ్వర స్వామిని పూజించుకుంటూ అన్నదాన కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భక్తి భావంతో ఈ యొక్క ప్రాంతం బాగుండాలని, ఈ యొక్క ప్రాంతంలో జీవిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకుంటా ఉన్నారు. వారికి అందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా హృదయపూర్వకంగా శిరస్సు వంచి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు వారు చేసుకునేటువంటి ప్రతి కార్యక్రమంలో ఈ యొక్క విఘ్నేశ్వర స్వామి ఆటంకాలు ఏమీ కలిగించకుండా వారు చేసుకునేటువంటి ప్రతి పనిని కూడా విజయవంతమయ్యేటువంటి విధంగా వారి ఆలోచనలకు అనుగుణంగా పిల్ల పాపలతో కమిటీలతో కాలయాపన తప్ప న్యాయం జరగదని నిరాశకు లోనై ఆర్ఎఫ్సీఎల్ బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలంగాణ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గొర్రె రమేష్ అన్నారు. ఈ మేరకు గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్ఎఫ్సీఎల్ బాధితులకు న్యాయం చేయడంలో నైతిక బాధ్యత వహించాల్సిన ఎమ్మెల్యే ఇప్పటికీ 2 కమిటీలు వేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. ఉత్తుత్తి కమిటీలతో న్యాయం జరగదని ఆర్ఎఫ్సీఎల్ బాధితులు నిరాశకు లోనవుతున్నారని, ఇప్పటికే ఒకరు చనిపోవడం మరొకరు చావు బతుకుల్లో ఉన్నారని, ఈ విషయంపై మంత్రి కొప్పుల ఈశ్వర్ జోక్యం చేసుకుని ఆర్ఎఫ్సీఎల్ బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఆర్ఎఫ్సీఎల్ బాధితులు అధైర్యం చెందొద్దని, మీకోసం ఈ నెల 16వ తారీఖు తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని వెల్లడించారు. రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగుల పేరుతో మోసపోయినటువంటి కార్మికులలో నిన్న కూడా గంగుల శేఖర్ అనే వ్యక్తి, ముంజంపల్లికి సంబంధించిన వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం చేసినాడు. అదేవిధంగా మొన్న ముంజ హరీష్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఈ ఆత్మహత్యలకు కారణము మరి ఆర్ఎఫ్సీఎల్లో లక్షలాది రూపాయలు తీసుకొని వాళ్ళను మరి అలా ఇబ్బంది పెట్టడం వల్లనే వాళ్ళు ఈ భూమి మీద బతకడం ఇష్టం లేక, అప్పులు తీర్చలేక, వాళ్ళ ఆస్తులను మరి తిరిగి రాబట్టుకోలేక, ఉద్యోగం రాబట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటన మరి మనందరం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. అయితే దీనికి మరి శాసనసభ్యులు, మన గౌరవ శాసనసభ్యులు మొన్న టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళతో 18 మందితో కమిటీ వేసిందని చెప్పిండు. అదేవిధంగా అఖిలపక్ష పార్టీలతో కూడా 9 మందితో కమిటీ వేసినామని చెప్పిండు. మరి ఆ కమిటీ ఎలాంటి మరి నిర్ధారణ కానీ ఎలాంటి డబ్బులు ఇప్పకపోవడం వలనే ఇలా నిరాశకు గురై కార్మికులు ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటున్నారు. కాబట్టి నేను స్థానిక శాసనసభ్యులు దీనికి నైతిక బాధ్యత వహించి ఇమ్మీడియట్లీ డబ్బులు ఇప్పించాలా. మరి దాదాపు 30, 40, 50 కోట్ల రూపాయల కుంభకోణంలో మరి ఇలా కార్మికులంతా నిరాశ చెంది మరి ఆత్మహత్య చేసుకుంటున్న సందర్భానికి ఈ ఎవరైతే దళారులు ఉన్నారో వాళ్ళంతా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అయితే వాళ్ళని సస్పెండ్ చేసి వదిలిపెట్టాలి.
వాళ్ళు నిజంగా నేరం చేస్తే వాళ్ళు శిక్ష అనుభవిస్తారు, వాళ్ళు నిజంగా డబ్బులు తీసుకుంటారు, వాళ్ళు ఇచ్చారు. అసలు నీకేం సంబంధం అనేది అంతా కమిటీలు వేసి ఆ కమిటీలను నిర్వీర్యం చేసి ఈ కమిటీల ద్వారా ఏమీ కాదు, ఈ కమిటీలు కూడా మాకు డబ్బులు ఇప్పించలేవు అన్నటువంటి నిరాశ నిస్పృహలతోటి ఇలా కార్మికులంతా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విలేకరుల సమావేశంలో టీఎల్పీ నాయకులు మంద రాజయ్య, పరశురాం, అశోక్ వర్మ, అఖిల్ వర్మ తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన గంగుల శేఖర్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా మంగళవారం రాత్రి కరీంనగర్ ఆసుపత్రిలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పరామర్శించారు. ఈ మేరకు ఎమ్మెల్యే శేఖర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఎమ్మెల్యే సూచించారు. సిటీ న్యూస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి విచ్చేయండి. శ్రీ సుమంగల్ సెలక్షన్స్ ఆషాఢ శ్రావణ మాసాల భారీ డిస్కౌంట్ ఆఫర్లు మరియు రాఖీ పౌర్ణమి పండుగ ఆఫర్లు. ఆషాఢ శ్రావణ మాసాల భారీ డిస్కౌంట్ ఆఫర్లలో వస్త్రాలు కొనండి, మీ యొక్క డబ్బును ఆదా చేసుకోండి. శ్రీ సుమంగల్ సెలక్షన్స్, లక్ష్మీనగర్, గోదావరికని. చీరలపై భారీ ఆఫర్లు. 100 రూపాయలకే సింథటిక్ చీర 5 మీటర్లు, 150 రూపాయలకే కాటన్ చీర విత్ బ్లౌజ్, 199 రూపాయలకే రెమ్జిమ్ కాటన్ చీరలు విత్ బ్లౌజ్, 400 రూపాయలకే 2 షిఫాన్ చీరలు విత్ బ్లౌజ్, 500 రూపాయలకే 2 మార్బుల్ చీరలు విత్ బ్లౌజ్, 500 రూపాయలకే 2 జరీనా చీరలు విత్ బ్లౌజ్, 600 రూపాయలకే 2 మాస్ క్రేప్ చీరలు విత్ బ్లౌజ్, 1600 రూపాయలకే 2 బెంగళూరు ఫ్యాన్సీ చీరలు విత్ బ్లౌజ్, 2000 రూపాయలకే 2 బెంగళూరు చీరలు విత్ బ్లౌజ్, 6000 రూపాయలకే 2 బిగ్ బార్డర్ ఫ్యాన్సీ పట్టు చీరలు విత్ బ్లౌజ్. ఇవన్నీ కేవలం సుమంగల్ సెలక్షన్స్ లో. ఆషాఢ శ్రావణ మాసాలలో డిస్కౌంట్ భారీ ఆఫర్లు. భక్తుల నుంచి విశేష పూజలను అందుకుంటూ గణనాథులు పట్టణంలో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. గణపతి మండపాలలో వెలసిన గణనాథులు భక్తుల పూజలను అందుకుంటూ నైవేద్యాలను ఆరగిస్తూ పట్టణంలో భక్తి పారవస్యాన్ని నెలకొల్పుతున్నారు. వాడవాడలా గణనాథుని భక్తి పాటలతో బొజ్జ గణపయ్య నామస్మరణతో మారుమ్రోగుతోంది. అంతటా కుంకుమ పూజలు, గణపతి హోమాలు, అన్నదానాలతో సందడి వాతావరణం నెలకొంది. बप्पा विनायका हे गजवंदन पार्वती नंदन बप्पा विनायका सर्वजनांचे प्रिय दैवत बप्पा विनायका महाद्वारया नगरीचा तो राजा विनायका राजा विनायका तू राजा विनायका राजा विनायका तू राजा विनायका हे गजानन हे गजानन हे गजानन हे गजानन
हे गजानन तू आधीश्वर तू परमेश्वर तूच ईश्वर हे गजानन 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 सुख करता दुःख हरता वार्ता विघ्नाची पूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळांची जय देव जय देव तेरा ही नाम पुकारूं मैं साथ तेरा बस चाहूं मैं तू आदि अंत महिमा तेरी हम पर बरसाए रखना मेरी बिगड़ी बनाना जय देव जय देव जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति जय देव जय देव देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम गणपते नमः ओ देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम गणपते नमः सुख करता दुःख हरता वार्ता विघ्नाची पूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळांची जय देव जय देव तेरा ही नाम पुकारूं मैं साथ तेरा बस चाहूं मैं तू आदि अंत महिमा तेरी हम पर बरसाए रखना मेरी बिगड़ी बनाना जय देव जय देव जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति जय देव जय देव देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम गणपते नमः ओ देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम गणपते नमः सुख करता दुःख हरता वार्ता विघ्नाची पूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळांची जय देव जय देव तेरा ही नाम पुकारूं मैं साथ तेरा बस चाहूं मैं तू आदि अंत महिमा तेरी हम पर बरसाए रखना मेरी बिगड़ी बनाना जय देव जय देव जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति जय देव जय देव देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम गणपते नमः ओ देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम गणपते नमः सुख करता दुःख हरता वार्ता विघ्नाची पूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळांची जय देव जय देव तेरा ही नाम पुकारूं मैं साथ तेरा बस चाहूं मैं तू आदि अंत महिमा तेरी हम पर बरसाए रखना मेरी बिगड़ी बनाना जय देव जय देव जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति जय देव जय देव देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम गणपते नमः ओ देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम गणपते नमः ఏదైనా పండుగ జరుపుకోవాలన్నా అందరూ కూడా ఐకమత్యంతో కలిసి మెలిసి చిన్న పెద్ద తేడా లేకుండా
కులము మతము తేడా లేకుండా, ధనిక బీద తేడా లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఉండి వ్యాపారాలు నిర్వహించుకోవడం నిజంగా చాలా సంతోషకరమైనగా నేను భావిస్తూ ఉన్నాను. ఇక ముందు కూడా ఇదే విధమైనటువంటి ఐకమత్యంతో, ఇదే విధమైనటువంటి కలిసిమెలిసి నడిచేటువంటి విధంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆ విఘ్నేశ్వర స్వామి దీవించాలని నన్ను ఒక దగ్గర పంపించడం జరుగుతూ ఉంది. ఆ దేవుడు, ఆ గణేశుడు ఎల్లప్పుడూ అందరినీ కష్టాలు, మనకు అన్ని సుఖాలు మంచి జరగాలని, ఈ ఊరిని దేవుడే మనందు ఉండి కాపాడాలని, మీ అందరికీ మంచి జరగాల. ఈ విఘ్నేశ్వరుడు, మనం పూజించే విఘ్నేశ్వరుడు ఫస్ట్ ఏ దేవుళ్ళ కన్నా ముందు మనం ఆయన్ని పూజిస్తాం కాబట్టి మనందరికీ ఏ కష్టం లేకుండా మన పిల్ల పాపలు, మన కుటుంబం అంతా బాగుండాలని కోరుకుంటున్నాం. డివిజన్ శ్రీరామ మిత్ర మండలి వాళ్ళు గజానుని దర్శించుకోవడానికి వెళ్ళడం జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ చాలా మంచి వాతావరణం. సో అందరు కూడా చూడాలి. ఇక్కడ టైల్స్ కానీ, ఇక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ కానీ చాలా చాలా బాగుంది. సో ఇదే విధంగా అందరు కూడా మీ దగ్గర ఉన్న షెడ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇట్లనే చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఇక్కడ వాళ్ళకి బెస్ట్ విషెస్, ఆ గజానుని ఆశీర్వాదం ఇక్కడ ఉన్న కాలనీ వాసులకు, దాంతోపాటు ఇక్కడ మన కార్పొరేషన్, మన నియోజకవర్గం, మన రాష్ట్రం, మన దేశం వాళ్ళకందరూ కూడా ఆ గజనాథుని. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి ఖని పట్టణంలో వైభవంగా గణపతి నిమజ్జనోత్సవాన్ని చేపడతాం. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. ఎన్టీపీసీ గుర్తింపు సంఘం ఎన్నికల కోసం సిఐటియు ఎన్నికల పోస్టర్ ఆవిష్కరణ. కుటుంబ కలహాలతోనే భర్త అజీం ఖాన్ ను గొంతు నిలిమి హత్య చేసిన భార్య. రామగుండం సిఐ లక్ష్మీనారాయణ వెల్లడి. భక్తుల నుంచి విశేష పూజలు అందుకుంటున్న గణనాథులు. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా వర్ధిల్లాలి. రామగుండం శాసనసభ్యులు కోరుగంటి చందర్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.